నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా? ఎవరైనా వైసీపీ వారికి గ్రామాలు బట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడితే మీరందరూ కాస్త చీపుళ్ళు తిరగేసి తిరగేయాలా లేదా? తిరగేయాలా లేదా? అవసరం చెప్పేవాళ్ళు ఎవరాలి? అసలు మాట్లాడాలి చీపుడు కాస్త తిరగేసి వాళ్ళందరినీ గ్రామాలకు రాకుండా తల్లి కొట్టాలని తెలియజేస్తున్నాను. కొంతమంది పిల్లలు కాస్త తగ్గించండి. వారికి ఎవరికి అవగాహన లేదు. వారికి ఎవరికి రాజకీయాల్లో ఎలా జరగాలో తెలియదు. వారికి ఎవరికి రాజకీయాలంటే దోపిడీ అనేటువంటి అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో వైద్యులో దోపిడీ, శాఖలో దోపిడీ, నాగుగల్లో దోపిడీ, అన్ని పథకాల పేరుగా దోపిడీ కార్యక్రమం. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు. ఎక్కువ మోసం నగరపడింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి దోపిడీదారులు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారులు. స్థానానికి వెళ్ళడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా గ్రామాల్లో వైసీపీలో మాట్లాడితే ఆడవాళ్ళైతే చీపులు తిరగేయండి, మగవాళ్ళైతే ఇదే చేస్తారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో ఎన్నికల ముందు అనేక మహిళలు కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. మహిళా శక్తిని నిరూపిస్తామని చెప్పాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నమ్మకంలో, విశ్వాసంలో, అభిమానంలో చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో 161 సీట్లతో ఈ రోజు మీ ముందుకు పంపించబడింది. అందరికీ తెలుసుకుని తెలియజేస్తున్నారు. 2019 ఈ రాష్ట్రాన్ని సాగురాజులు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ మహిళా సోదరులకు గ్యారంటీ మన గ్రామంలో ఒక్క సిమెంట్ వాళ్ళు ఎక్కారా? ఒక్క సిమెంట్ రైలు ఎక్కారా? లేదు ఒక పంటకాలం తగ్గారా? ఒక చెరువు కట్టలు విడిపించారా? లేదు ఒక రోడ్డు మీద పడిన కొంతమైన కట్టాలని పడుకున్నాను. ఏమో కట్టాలా? పనులు చేశారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు లాంటివి. ఒక మనిషి 2 కళ్ళు ఎంత ముఖ్యమో ఈ రాష్ట్రానికి, ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళు లాంటివి. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి జరగాలి, గ్రామాలకు రోడ్లు వేయాలి, గ్రామంలో ప్రాథమిక అవసరాలు కల్పించాలి, తాగునీరు నిర్మాణం జరగాలి, గ్రామాల్లో నిర్మాణం జరగాలి, ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి, నారాయణపురం ప్రాజెక్టు నిర్మాణం జరగాలి, వస్త్రాలు జరగాలి. అప్పుడే మనకి అభివృద్ధి ఉంటేనే సంక్షేమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తారు 2019లో నేను అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు కూడా అందరికీ నేను అమోడిస్తాను చెప్పాను. ఇచ్చారా? ఏమా ఇచ్చారా?
ఇచ్చారా లేదా? కాస్త చెయ్యి పైకెత్తుకోండి. ఇచ్చారా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాం, ఎవరి పెద్ద ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే, ఎంతమంది చదువుకుంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందలు ఇస్తామని చెప్పాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందలు అందరి బిడ్డలకి ఇచ్చారా లేదా? నిర్ణయించారా లేదా? గట్టిగా చెప్పాలి. అలాగే ఎన్నికల ముందు చెప్తాం, నేను ఇక్కడ తల్లికి హామీ ఇస్తున్నా, ఏ తల్లికైనా మీ బిడ్డలకి తల్లికి వందలు రాకపోతే మీరు నాకు చెప్పండి, నా కార్యాలయానికి ఇవ్వండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క చదువుకున్న బిడ్డకి తల్లికి వందలు వచ్చేటటువంటి కార్యక్రమాన్ని నేను మీకు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నికల ముందు చెప్తాం, ఏడాదికి ప్రతి ఒక్క రైతుకి 20,000 ఇస్తామని చెప్పాం. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న ఆగస్టు నెలలోనే ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు మొదటి విడతగా 7,000 ఇస్తాం. మళ్ళీ 3 నెలల కాలంలో 7,000 ఇస్తాం. మళ్ళీ ఒక 3 నెలల కాలంలో 6,000 ఇచ్చి ఏడాదికి 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందించేటటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నికల ముందు చెప్తాం, 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్తాం. చెప్తామా లేదా? చేస్తామా లేదా? చేస్తామా లేదా? గట్టిగా చెప్పాలి. చేస్తామా లేదా? 3,000 ఎకరాల పెన్షన్ని 6,000 చేస్తాం. ఎవరైనా మాత్రం వేసుకుంటే లేవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? మరి నాడు అలాగే ఎన్నికల ముందు మనకి బహుమతిస్తాం. ఎవరైతే మహిళలు ఉన్నారో ఆనాడు ఉచిత గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, గవర్నర్ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ రోజు సంగ్రామానికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. మళ్ళీ ఎన్నికల ముందు చెప్తాం, ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తాం. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? అలాగే ఈరోజు ప్రతి కుటుంబం నేను అందరూ నేను మీతో వస్తా. అలాగే ఎన్నికల ముందు చెప్తాం, ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ రాష్ట్రంలో 50% మహిళలు ఉన్నారు. మన నియోజకవర్గంలో మగవాళ్ళ కన్నా మహిళలే ఎక్కువ ఉన్నారు. మగవాళ్ళు తక్కువ, మహిళలు ఎక్కువ మన నియోజకవర్గంలో. ఆ రోజు ఎన్నికల ముందు చెప్తాం, మహిళలందరికీ కూడా ఉచిత బస్సుల ప్రయాణం ఈ జిల్లా పరిధిలో చేస్తామని చెప్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వేస్తున్నటువంటి అపారమైనటువంటి అభిమానులతో జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఉచిత బస్సుల ప్రయాణం బట్టి తీర్చి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే ప్రారంభించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక్క సంవత్సరానికి ఆలోచించి 5 రూపాయలకే అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు మూసివేశారు. మరో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 రూపాయలకే అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు ఇచ్చాం. ఈ రోజు ప్రతి దగ్గర ఏర్పాటు చేశాం. పేదవారికి 5 రూపాయలకే అన్నం పెడుతున్నాం. పెన్షన్లు పెంచాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే తల్లికి వందలు ఇచ్చాం, అన్ని పథకం ఇచ్చాం.
స్త్రీలకి మహిళలకి వస్తువులను ఉపయోగించాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైకో పార్టీలను కొట్టి సైకోలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కోటలు ప్రభుత్వం అధికారంలో పెట్టి ఏడాది మీరు సోపతిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఏది ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పాలి, అమలు చేస్తున్నారా లేదా? ఎలక్షన్ వాళ్ళు చెప్పాలి, గట్టిగా అమలు చేస్తున్నారా లేదా? మరి ఈరోజు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి మీ గ్రామాలకు ఎవరైనా వస్తే ఆడవాళ్ళ చేతిలో ఉండే ఆయుధం ఏంటి? ఆడవాళ్ళ చేతిలో ఉండే ఆయుధం ఏంటమ్మా? ఆడవాళ్ళ చేతిలో ఉండే ఆయుధం చీపులు. అవునా కదా? అవునా కదా? ఎవరైనా వైసీపీ వాళ్ళు మీ గ్రామాలకు వచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడితే మీరందరూ కాస్త చీపులు తిరగేసి తిరగేయాలా? తిరగేయాలా లేదా? అవసరం చెప్పేవాళ్ళు ఏమనాలి? అసత్యాలు మాట్లాడేవాళ్ళు చీపులు కాస్త తిరగేసి వాళ్ళందరినీ గ్రామాలకు రాకుండా తల్లి కొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతే కాదు, ఆనాడు మీరు 2014 శాసనసభ్యుడిగా గెలిపించారు. మన నియోజకవర్గానికి ఇంకా 20,000 ఎకరాలకు నీళ్లు తేవాలని ఆ రోజు నేను మన నారాయణపురం ప్రాజెక్టుని 121 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ఆయకట్టును పెంచడానికి నేను ప్రయత్నాలు చేస్తే తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా పని చేయకుండా ఈరోజు నారాయణపురం ప్రాజెక్టు ఆయకట్టుకి నీరు దాని పరిస్థితులు తీసుకుంటారు. అంతేకాదు ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఆయన కోరిక నదుల అనుసంధానం చేయాలి, ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలి, ప్రతి ఒక్క రైతు ఏడాదికి 2 పంటలు పండించే స్థాయికి రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారాలని చెప్పి మన నియోజకవర్గంలోనే నదుల అనుసంధానానికి ఆ రోజు 140 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 70% పనులు నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పూర్తి చేస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం కనీసం 3% పనులు కూడా చేయకుండా ఈ రోజు మన రైతాంగానికి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అలాగే ఆనాడు ఇంటికి పరాయి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు 258 కోట్ల రూపాయలు ఈ 6 నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కలిపి ఆ రోజు నేను తాగడానికి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని ఆ రోజు నేను నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా చేయకుండా పక్కన పెట్టి ఈ రోజు ఇంటికి తాగడానికి నీళ్లు లేకుండా చేసినటువంటి దరిద్ర పరిపాలన గత 5 సంవత్సరాలు. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే 2 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మీ ఇంటింటికి కొలాయించే కార్యక్రమాన్ని వస్తున్నారా నాగావళి నదుల నుంచి నీటిని తీసుకొచ్చి మీ ఇంటింటికి కొలాయించే కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో సిమెంట్ రోడ్లు వేయాలి, సిమెంట్ రైలు నిర్మాణం చేయాలి, ప్రతి ఊరికి తార్ రోడ్లు వేయాలి. ఈ సంవత్సర కాలంలోనే సుమారు 530 కోట్ల రూపాయలని రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేసి ఇప్పటికే 30-40% పనులు పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజు మన బిడ్డలు కూడా చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదివారు, డిగ్రీలు చదివారు, ఐటీఐ చదివారు, కానీ పాపం ఉద్యోగాలు రాక మన పిల్లలు భవిష్యత్తు లేక తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యలేక ఈ రోజు మన నియోజకవర్గంలో ఎంతో మంది తల్లిదండ్రులు మనోవేదనకి గురవుతున్నారు.
నేను దానిని అర్థం చేసుకొని మన ముఖ్యమంత్రి గారిని ఈ అమరావతి నియోజకవర్గంలో ఒక పరిశ్రమ పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. ఆయన నేను ముఖ్యమంత్రి గారిని కోరినటువంటి తరుణంలో మన అమరావతి నియోజకవర్గంలో 32,000 కోట్ల రూపాయలతో ఎంత 32,000 కోట్ల రూపాయలతో మన సముద్రి కూటమిలో పరిధిలో 3,200 మెగావాట్ల సామర్థ్యంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మీ బిడ్డలు, మీ కడుపున పుట్టిన బిడ్డలు, మీ చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేక అవస్థపడి ఈ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో బాధలు పడుతున్నటువంటి మన యువతరానికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు నిర్మించాలి, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఒక పరిశ్రమ ఈ రోజు మన నియోజకవర్గంలో 32,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వమే ఈ రోజు మన నియోజకవర్గంలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి, దానికి మీ అందరూ ఆశీర్వాదం కావాలి. మీ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మీ భూములకి ధరలు పెరుగుతాయి, మీ స్థలాలకి ధరలు పెరుగుతాయి. ఈ రోజు పంటలు అంటే ఏదో కాదు, సరికొత్త పంటలన్నీ నిర్మించే అవకాశం ఈ రోజు మనకు వచ్చింది. దానిని మనం నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజల కోసం. కొంతమంది వైసీపీ సైకోగాళ్ళు, వైసీపీలో సైకోగాళ్ళు ఉన్నారు. వారు కేవలం పూర్ణ రవికుమార్ లేకుండా ఈర్ష్యతో, పూర్ణ రవికుమార్ లేకుండా అసూయతో, పూర్ణ రవికుమార్ లేకుండా ద్వేషంతో, తెలుగుదేశం పార్టీ లేకుండా అసూయతో, జనసేన పార్టీ లేకుండా అసూయతో, అలాగే భారతీయ జనతా పార్టీ లేకుండా అసూయతో అంత పెద్ద పరిశ్రమ తీసుకొచ్చి అమరావతి నియోజకవర్గంలో సాధిస్తే ఈ అమరావతి నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారేమో అని ఒక నీచ అసూయ ద్వేషాలతో ఈ రోజు కొంతమంది సైకోగాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి. ఈ రోజు మన బిడ్డలకు వద్దన్న లోకానికి నిలదీయండి. నా బిడ్డకి ఉద్యోగం తెస్తావా అని చెప్పి వాళ్ళకి నిలదీయండి. నా బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారా అని చెప్పి వాళ్ళందరికీ నిలదీయండి. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రజల కోసం, ప్రజల ఆర్థిక స్థిరత్వం కోసం, ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం నేను చేస్తున్నటువంటి కార్యక్రమం మన యువతరానికి, మన కడుపున పుట్టిన బిడ్డల కోసం. మేము ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వాళ్ళందరినీ కూడా నిలువరించాలని చెప్పి మీరు మనందరినీ వేదిక వాళ్ళని అందరూ కూడా కోరుతున్నా. రాబోయే కొద్ది రోజుల్లోనే మన అమరావతి నియోజకవర్గంలో సూపర్ థర్మల్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా. ఈ నియోజకవర్గంలో 40,000 మందికి ఉద్యోగాలు కల్పన చేయిస్తా. అంతేకాదు ఈ రోజు పొద్దున మండలంలో కూడా 600-700 ప్రభుత్వ ఎకరాల భూమిని ప్రైవేటు పరిశ్రమలో పెట్టమని కోరాను. అక్కడ కూడా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజు అక్కడ అమరావతిలో కూడా పరిశ్రమలు పెట్టిస్తా. మన నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్క యువకుడికి, యువతకి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీవితం రావాలి, ఆర్థిక స్వావలంబన రావాలి, ఆర్థిక స్థితిగతులు పెరగాలి, ప్రతి ఒక్కరూ సంపన్నులుగా మారాలి. ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని మనం ఎదుర్కొనే బాధ్యతని మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఈ రోజు ఇక్కడ పరిశ్రమ పెడితే వ్యక్తిగా నాకు వచ్చిన లాభం ఏమీ లేదు.
ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమ. ఆనాడు ఒక షుగర్ ఫ్యాక్టరీ మన అనుభవంలో ఉంటే దాని మీద కొన్ని 1000 కుటుంబాలు వస్తాయి. అదొక చిన్న ఫ్యాక్టరీ. ఈ రోజు నేను పెట్టబోయే ఫ్యాక్టరీ మన అమరావతిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి 50 రెట్లు అధికం. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను పెట్టబోయే సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆ పరిశ్రమ వస్తే మన ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమ వస్తే ఇంకా ఇతర పరిశ్రమలు ప్రాంతానికి వస్తాయి. మన నియోజకవర్గ పరిశ్రమల కేంద్రంగా తయారు కాబోతుంది. దానికి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం కావాలని చెప్పి మీ అందరికీ తెలుసు వచ్చి నేను ఆరాధన చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేసే ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జరిగే ప్రతి కార్యక్రమం పేద ప్రజల సంక్షేమం, మన నియోజకవర్గాల అభివృద్ధి. ఈ రెండు కళ్ళు ఎక్కడ ఉన్న మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది వెళ్ళాలని కాస్త తగ్గించండి. వారికి ఎవరికి అవగాహన లేదు, వారికి ఎవరికి రాజకీయాల్లో ఎలా జరగాలో తెలియదు. వారికి ఎవరికి రాజకీయాలంటే దోపిడీ అనేటటువంటిదే అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో వైద్యులో దోపిడీ, మైండ్లో దోపిడీ, శాఖలో దోపిడీ, 4 నెలల్లో దోపిడీ, అన్ని పథకాల పేరున దోపిడీ కార్యక్రమం. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు. ఎక్కువ మోసం నగరపడింది. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అనే అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దోపిడీదారుడు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధ్వంసకారుడు. తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం ఖాయమైంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మధ్యలోనే 3000 కోట్ల రూపాయలు దొంగిలించినటువంటి గరానా ఖచ్చితంగా రేపు బయటకు పడబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శాంతిలో ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇసుకలోనే 3800 కోట్ల రూపాయలు దొంగిలించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది నేను మాట్లాడుతున్నా, సుప్రీంకోర్టులో హైకోర్టు చెప్పినటువంటి మాటది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తుల్ని, ప్రజల మానవతాన్ని పరంగా పెట్టి దోచుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య ఉండడానికి అరవడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరవకుండా అడుగుతున్నాను. ఆ రోజు చీప్ లెక్కల బాటిల్ ధర 250 రూపాయలు. ఈ రోజు అదే చీప్ లెక్కల బాటిల్ ధర 99 రూపాయలు. ఆ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు దోపిడీ అని మీరు దోపిడీ చేసే 10,000. ఈ రోజు 5,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ధర 1000 రూపాయలుగా తీసుకున్నటువంటి ఘనత ఈ తెలుగుదేశం తెలంగాణ భారతీయ జనతా పార్టీ గోకుల చెప్పి సదవుగా తెలియజేస్తున్నాం. మద్యం ధరలు తగ్గించాం, ఇసుక ధరలు తగ్గించాం, కూలి కల్పన చేస్తున్నాం, కూలి పనులు చేసే వారికి పనులు కల్పిస్తున్నాం. ఈ రోజు గ్రామాల్లో సిమెంట్ వేస్తున్నాం, గ్రామాల్లో సిమెంట్ రైలు నిర్మాణం చేస్తున్నాం, ప్రతి ఇంటికి తాగడానికి ఉచితంగా కొలా వేస్తున్నాం. ఒక పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం, రెండు కళ్ళతో నడిపిస్తామని చెప్పి దానికి మీ అందరి ఆశీర్వాదం సహకారం కావాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు 4 నెలలు చెప్పారు. అంతకు తెలుగుదేశంలో కూడా కట్టిన భవనానికి రంగులేసి డబ్బులు కొట్టేశారు. ఆ రోజు కనీసం మన రోడ్ల మీద పడి ఒక కొంత కూడా కప్పనటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలవరం నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. అలానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. ఈ రోజు విశాఖపట్నానికి 4 ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. మన శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న మీ బిడ్డలు, ఇంజనీరింగ్ చదువుకున్న మీ బిడ్డలు, బిఎస్సీలో ఎలక్ట్రానిక్ చదువుకున్న బిడ్డలు, బిఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న బిడ్డలకు రేపు మన విశాఖపట్నంలోనే 50,000 ఐటీ జాబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. మరి 10 రోజుల్లోనే టీసీఎస్ కంపెనీ వారు స్థాపిస్తున్నాడు. ఆ కంపెనీలో 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. క్యాప్టెన్ వారు స్థాపిస్తున్నాడు. ఆ కంపెనీలో 12,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ వారు ప్రారంభిస్తున్నాడు. ఆ కంపెనీలో ఇంకో 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు మన విశాఖపట్నంలోనే మన చదువుకున్న పిల్లలకి ఈ రోజు ఐటీలో ఉద్యోగాలు రావాలంటే హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, బెంగళూరు వెళ్ళక్కర్లేదు, చెన్నై వెళ్ళక్కర్లేదు, బాంబే వెళ్ళక్కర్లేదు. ఈ రోజు మన పట్టణంలో విశాఖపట్నంలోనే మనకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు నాయకులు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఎవరైనా గ్రామాల్లో వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఆడవాళ్ళు అయితే చీపులు తిరిగేయండి, మగవాళ్ళు అయితే ఇదే చేస్తారు. అది జరిగా మరేం చెప్పాడు? చెప్పులు జరిగా వాళ్ళు చెప్పాడు. ఎందుకంటే ఒక అబద్ధం వాళ్ళ అబద్ధాలు పుట్ట. వైసీపీ పార్టీ అంటే ఒక అబద్ధం. వైసీపీ ఒక నాయకులే ఒక అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడతారు. 10 సార్లు మాట్లాడితే అబద్ధం కూడా నిజమవుతుంది. మీరు మనకు చేసిన పనులు గ్రామాల్లో చెప్పండి. ఈ రోజు అనేక గ్రామాలకు మనం రోడ్లు వేస్తున్నాం, తార్ రోడ్లు వేస్తున్నాం, కొత్త రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. అవన్నీ కూడా ప్రజల్లో మాట్లాడండి. మీరందరూ ఏంటంటే మనం చేస్తున్నాం కదా, వాళ్ళకి కనబడుతుంది కదా, వాళ్ళకి తెలీదా అని చెప్పి మీరు అనుకుంటారు. వాళ్ళకి తెలిసిన ఆ పక్కన ఒక చదవడు లాంటి వాడు. మనం ఇల్లు ఎంతో బాగా నిర్మిస్తాం, మంచి సున్నా వేస్తాం, కానీ ఒక చదవడు గురించి ఏం చేస్తుంది? మన చదవడు వచ్చి మన ఇంటి ద్వారాలను నిలబడుతుంది, కిటికీలు నిలబడుతుంది, బోర్డు నిలబడుతుంది, అన్ని చదవడే పరిస్థితి వస్తుంది. ఈ వైసీపీ నాయకుడు అంటే చదవడుతో సమానం. చదవడు ఏం చేయాలి? చదవడుని దానికి చదవడు కొట్టాలి. ఇంకా వినకపోతే పెట్రోల్ పోయాలి, ఇంకా వినకపోతే దాని మీద యాసిడ్ పోయాలి. మీరందరూ కూడా ఆ రకంగా చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు మన కోడలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్ళి ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఏ కాలం వాళ్ళకైనా ప్రభుత్వం రాకపోతే ఇచ్చే బాధ్యతలు మనం అందరం కూడా తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఎండ ఉంది, వాన ఉంది. వాన గల్లుతో అందరూ కలిసాం. ఈ రోజు మనకి భగవంతుడు కూడా శుభం చెప్తున్నాడు. ఆ పోలేరు కూడా మనకి శుభం చెప్పింది. కాబట్టి ఈ స్ఫూర్తిలో మనం గ్రామాల్లో ఇంకా మంచిగా పనిచేద్దాం. అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటప్పుడు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారికైనా ఇద్దాం, వాళ్ళ అర్హులుగా ఇద్దాం, అనర్హులైతే తొలగిద్దాం. ఈ రకంగా మనం సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మనందరికీ కూడా వేడుకుంటూ, మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరైన మా సోదరీమణులందరికీ కూడా, అలాగే మా సోదరీమణులందరికీ కూడా, జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా అందరికీ పేరు పేరున
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నాయకత్వం